మరి ఒక 2 అధ్యాయాలు మనం బోధించుకుందాము. మరి యొక్క దానియేలు గ్రంథంలో దానియేలుకు మరి నెబుకద్నెజర్ అనే రాజుకు జరిగిన ఆ యొక్క సంఘటన ఏమిటనేది దాంట్లోంచి మనము ఆ దానియేలు గ్రంథంలో మరి ఏం తెలుసుకుందాము మరి చూద్దాము. దానియేలు అయితే మరి ఇది ఇక్కడ దానియేలు గ్రంథంలో మరి బబులోను అనే ఒక దేశంలో మరి ఆ యొక్క రాజు ఎవరంటే నెబుకద్నెజర్ అనమాట. అయితే ఆ యొక్క రాజుకు మరి యేసుప్రభు అంటే ఎవరు మరి ఆయనకి తెలియదు. అయితే అప్పుడు ప్రభువు మరి పరిశుద్ధాత్మగా ఆయన మరి ఇప్పుడైతేనేమో మరి ఈ సమయంలో శరీరధారి అయి వచ్చున్నాడు. కానీ జీసస్ మునుపు కూడా మరి ఆయన పరిశుద్ధాత్మతో మాట్లాడడం జరిగింది కాబట్టి శక్తితోటి. అయితే మరి బబులోను రాజ్యంలో రాజు ఎవరంటే నెబుకద్నెజరు. మరి ఆ యొక్క నెబుకద్నెజరు కు జీసస్ అనేది తెలియదు. కానీ ఆయన కొన్ని మంచి పనులు కొన్ని చెడు పనులు కూడా చేసి ఉన్నాడు. అయితే దానిలో మరి మరి నెబుకద్నెజరు ఏం కోరుకుందంటే ఆ రాజ్యంలో మరి ఒక ముఖ్యులై ఉండాలి. ఆ రాజ్యంలో ముఖ్యులై ఉండి మరి ఎటువంటి లోపం లేని మరి సౌందర్యంతో ఉన్న సకల విద్య ప్రవీణతయు మరి జ్ఞానం కలిగి ఉన్న మరి తత్వజ్ఞానమును తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరినీ ఒక దగ్గర చేర్చుకోవడానికి రాజు మరి ఆజ్ఞ ఇస్తాడు. ఇదంతా ఎందుకు చేస్తాడంటే రాజుకి ఒక కళ పడుతుంది అనమాట. ఆ యొక్క కళ తను కొంత మర్చిపోవడం కూడా జరుగుతుంది. అంటే ఒక సీక్వెన్స్ ప్రకారం అతనికి గుర్తుండదు అనమాట నెబుకద్నెజర్కి. అయితే ఆ గుర్తుండదు. అయితే నేను మర్చిపోయిన కళ ఏమిటో తెలియదు, కళ యొక్క భావం కూడా నాకు తెలియదు. కాబట్టి అసలు ఏం జరుగుతుంది అనేది ఒక భయంకరమైన కళ అతన్ని కలిచివేసింది అనమాట. అతనికి ఒక మనసులో ఒక కృంగుదలను తనకి ఏం జరుగుతుందో అనే ఒక భయాన్ని నెబుకద్నెజర్కు కలుగజేసిన ఆ కళ. అయితే అప్పుడు మరి కళ యొక్క భావం తెలియజెప్పుటకు ఎవరెవరు కావాలంటే రాజుల వంశములలో ముఖ్యులుగా ఉండాలి, లోపము లేకుండా ఉండాలి, సౌందర్యం కలిగి ఉండాలి, సకల విద్య ప్రవీణత కలిగి ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి, మరి యొక్క తత్వజ్ఞానం తెలిసిన వాళ్ళు కూడా అయి ఉండాలి. అన్నీ వారిలో ఒక్కరిలో లీనమై ఉండాలన్నమాట. అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటే వాళ్ళందరినీ మరి యొక్క నెబుకద్నెజర్ ముందుకు తీసుకురామని ఒక ఆజ్ఞ ఇస్తాడు. అది మరి 1వ అధ్యాయము 1వ వచనంలో ఆయన బబులోనుకు రాజు ఎవరంటే నెబుకద్నెజరు. మరి బబులోనుకు మరి ఆ యొక్క బబులోను రాజు అయిన నెబుకద్నెజరు మరి రాజవంశంలో ఇట్లాంటి వాళ్ళు కావాలని మరి 1వ అధ్యాయము 4వ వచనం సెలవిచ్చున్నాడు. అయితే మరి ఇంకొకటి ఏంటంటే మరి మీరు ఈ 1వ అధ్యాయం నుంచి 2వ అధ్యాయాలు మరి మీరు చదివినట్లయితే క్లుప్తంగా ఉంటుంది. అయితే మా 1వ అధ్యాయం 5వ వచనంలో మరి వారిని తీసుకొస్తారన్నమాట. ఎవరెవరిని? రాజవంశంలో ముఖ్యులుగా ఉన్నవారిని, లోపం లేని వారిని, సౌందర్యం కలిగి సకల విద్య ప్రవీణత మరి జ్ఞానము తత్వజ్ఞానం తెలిసిన వారు ఎవరెవరైతే ఉంటారో ఇన్ని లక్షణాలు ఎంతమందిలో కలిగి ఉన్నాయో వారందరినీ రాజు యొక్క సన్నిధికి దగ్గరికి తీసుకొస్తారన్నమాట. తీసుకొచ్చిన తర్వాత వారిని 3 సంవత్సరాలు పోషిస్తారనమాట వారిని. అయితే మరి ఆ యొక్క దానియేలు మరి 1వ అధ్యాయము 6 నుంచి 7 వచనాల్లో మరి వారిని తీసుకొచ్చిన తర్వాత మరి యూదులలో నుంచి ఎవరిని తీసుకొచ్చారంటే మరి దానియేలు మరి హనన్య, మిషాయేలు, అజర్యా అనే ఈ 4గురిని తీసుకొచ్చారంట యూదుల నుంచి. మరి వారికి నపుంసకుడు అనే ఒక వ్యక్తి ఆయన ఏం చేశాడంటే దానియేలుకు బెల్తెషాజర్ అని, మరి హనన్యాకు షద్రకనియు, మరి మిషాయేలుకు మేషకనియు, తర్వాత అజర్యాకు అబెద్నగు అనే ఒక పేర్లు పెట్టాడనమాట. ఆ పేర్లు పెట్టి ఆ పేర్లతో వాడిని పిలవడానికి అట్లాంటి పేర్లు దానియేలుకు మరి అట్లాగే దానియేలు
తర్వాత హనన్య, మిషాయేలు, అజర్యాకు బెల్తెషాజర్, షద్రక్, మేషక్, అబేద్నగోలు అని పేరు పెట్టినమాట ఆ నలుగురికి. వీళ్ళెవరంటే యూదులు అనమాట. యూదులలో ముఖ్యులు, విద్యా ప్రవీణత కలిగిన వారు, జ్ఞానం కలిగిన వారు, సౌందర్యం కలిగిన వారు, వారిలో ఎటువంటి లోపం లేని వారి నలుగురు. అయితే వీరితో పాటు కల్దీలను కూడా తీసుకొస్తాడనమాట. ఆ దేశంలో ఎవరెవరైతే ఇటువంటి లక్షణాలు కలిగిన వాళ్ళందరినీ తీసుకొస్తాడు. అయితే మరి ఆ తర్వాత వారిని 3 సంవత్సరాలు పోషించి మరి ప్రభు యొక్క ఆ కళ ఏంది, ఆ కళ యొక్క మర్మం ఏంది, దాని యొక్క భావం ఏంది అనేది తెలుసుకోవడానికి నెబుకద్నెజర్ 3 సంవత్సరాలు వాళ్ళని పోషించాలని ఆయన మరి ఒక ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. అయితే మరి రాజు ఇచ్చిన ఆహారము పానీయాలు ఏంటివంటే ద్రాక్షరసమును, మరి ద్రాక్షరసము మరి వారు ఇచ్చిన ప్రతి మాంసకృతులు తినాలి. అయితే మరి దానియాలు ఏం చెప్తాడంటే ద్రాక్షరసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవింపు అని నపుంసకుడ అధిపతిని వేడుకున్నాడు. ఎందుకంటే ఎవరైనా సరే ఒక వ్యక్తి మరి ఆల్కహాల్ని తీసుకున్నట్లయితే వారిలో ప్రతి అవయవం అపవిత్రమైపోతుంది. ఎప్పుడైతే వారు ఆల్కహాల్ని తీసుకుంటారో వారి మాట, వారి జ్ఞానము, వారి యొక్క ప్రవీణత అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి దానియేలు నన్ను అపవిత్రపరచుకోకుండా నేను ద్రాక్షరసాన్ని పుచ్చుకోను, ఇట్లాంటి ఆజ్ఞను నాకు వేయండి అని మరి అధిపతిని దానియేలు అడుగుతాను. నేను ద్రాక్షరసం అయితే తీసుకోను, కానీ మీరు చెప్పిన ఆ యొక్క రాజు యొక్క ఆజ్ఞ ఏమిటో నేను దాన్ని తెలుసుకోగలను. ఒక 10 రోజులైతే నేను ద్రాక్షరసాన్ని పుచ్చుకోకుండా మరి నాకు శాకాహారాన్ని మాత్రమే నాకు ఇవ్వండి. ఒకవేళ మీరు అట్లాంటివి ఇచ్చిన తర్వాత నాలో ఉన్న నా శరీరం ఒకవేళ బలహీనమైనట్లయితే మీరు చెప్పినట్లు వింటాను అని ఒక మాట వారికి చెప్తారనమాట. అయితే దీన్ని ఏమంటారంటే వెజిటేబుల్ ఫాస్టింగ్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే దానియేలు మాంసకృతులు కూడా మాంసాలు అంటే మాంసము తినకుండా, ఆల్కహాల్ అంటే ద్రాక్షరసం తాగకుండా ఆయన ఒక ఆ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ మరి దేవుడు మరి ఆయనకి ఏం బయలుపరచబోతున్నాడో దాని గురించి తెలుసుకోవాలనుకున్నాడు. భోజనమునకు 1వ అధ్యాయం 12వ వచనంలో భోజనమునకు శాఖధాన్యములను, పానమునకు నీళ్లను నీ దాసులమకు మాకు ఇప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మల్ని పరీక్షించము అని సెలవిచ్చున్నాడు. అయితే దానియేలు ఏమడుతుందంటే నువ్వు చెప్పినట్టు మేము వింటాము, రాజు యొక్క కళ ఏందో భావమేమో అని మేము చెప్తాము, కానీ మేమైతే మరి ద్రాక్షరసం అనగా వైన్, మేము ఆల్కహాల్ మేము తీసుకోము, మరి మాంసంకి సంబంధించిన ఏది మేము తినము, మేము శాకాహారులుగా ఉండి మరి మీరు ఇచ్చిన ఆ యొక్క ద్రాక్షరసం వద్దు కానీ తాగడానికి మంచినీళ్ళు ఇవ్వండి చాలు, మాకు దానితోనే మేము దేవుని ధ్యానించి ఆ యొక్క మీకు వివరణ మేము సెలవిస్తాము అని దానియేలు మరి యొక్క నపుంసకుల అధిపతికి వేడుకుంటున్నాడు అనమాట. 1వ అధ్యాయము మరి యొక్క 14వ వచనంలో ఎన్ని రోజులు అంటే ఫస్ట్ ఒక 10 రోజులు చూడండి. ఆ 10 రోజుల తర్వాత మా ముఖంలో ఏదైనా సౌందర్యం తగ్గిపోయినా, మా యొక్క జ్ఞానము ఏదైనా తగ్గిపోయినా, మాలో ఏదైనా లోపములు వచ్చినట్లయితే మీరు చెప్పినట్టు మేము వింటాము, కానీ ఈ 10 రోజుల్లో మాత్రం మేము చెప్పిన ఆహారమే మాకు ఇవ్వండి, మాకు ద్రాక్షరసం వద్దు, ఆ తర్వాత మాంసం వద్దు అని మరి ఆ యొక్క దానియేలు మరి ఆ యొక్క నపుంసకుల అధిపతిని వేడుకుంటారనమాట. 1వ అధ్యాయము మరి దానియేలు 1వ అధ్యాయము 15వ వచనంలో 10 దినములైన తర్వాత అంటే 10 దినాలు మరి ఎవరైతే దానియేలు ఇట్లాగా వేడుకున్నాడో మేము నాన్ వెజ్ తినము, తర్వాత ఆల్కహాల్ తాగము, మాకు వెజిటబుల్స్, తర్వాత తినడానికి వెజిటేబుల్స్, తాగడానికి నీళ్ళు ఇవ్వండి చాలు అని వేడుకున్నాడు అనమాట. 1వ అధ్యాయం 15వ వచనంలో 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖంలో కంటే సౌందర్యంగాను కలగాను కనబడును. అంటే మరి మిగతా వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చిండు. ఎవరెవరిని అంటే మరి ఎటువంటి లోపం లేని వారిని, సౌందర్యం కలిగిన వారిని, మరి సకల విద్యా ప్రవీణత కలిగిన వారిని, జ్ఞానం కలిగిన వారిని మరి ఎవరు తీసుకొచ్చారో వారందరికీ రాజు ఆజ్ఞాపించిన భోజనం ఎట్లాంటిదంటే ఆల్కహాలు, తర్వాత బిర్యానీ, ఇంకా తర్వాత మంచి మాంసంతో కూడిన భోజనం వారికి పెట్టారు. వారితో కూడా
పోల్చుకుంటే దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు వాళ్ళు వెజిటబుల్స్ను మాత్రమే తీసుకున్నారు, తర్వాత ఆల్కహాల్ తీసుకోలేదు. ఆ 10 రోజులు వీరు అడిగిన భోజనం వీరికి పెట్టిన వల్ల వారికన్నా వీరి యొక్క ముఖం ఇంకా అధిక సౌందర్యంతో వీరు అధికంగా మరి బలిష్ఠులుగా నుండి వారు మరి అధిక తేజోమయులుగా నుండి వారు సకల జ్ఞానమును ఇంకా ఎక్కువగా వారి జ్ఞానంతో నింపబడి ఉన్నారంట. అయితే మరి ఇదంతా జీసస్ వారికి ఇచ్చిన చక్కని జ్ఞానం అనమాట. అయితే 1 వచనంలో ఆ నలుగురు బాల సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించను. మరి ఎటువంటి ద్రాక్షరసం తీసుకొనకుండా దేవుని వాక్యాన్ని, ఆయన ప్రార్థన అంటే ఏంటంటే దేవునితోటి మాట్లాడడం. ప్రార్థన అంటే దేవునితోటి మాట్లాడడం అంటే ప్రార్థన చేసుకోవడం అనమాట. అంటే వారు దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు ఏం చేస్తున్నారంటే, మేము శాకాహారం తీసుకొని మరి నీళ్లు మాత్రమే తీసుకుంటాము, ఆల్కహాల్ తీసుకోకుండా మరి ఎటువంటి మాంసంకి సంబంధించిన ఆహార పదార్థాలు మేము తినము అని ఎప్పుడైతే ఆ యొక్క నపుంసకుల అధిపతికి వేడుకున్నారో, మరి వారు వేడుకున్న కొలది ఆ యొక్క వారికి రాజు నుంచి ఒక ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు, వారు కావాల్సిన ఆహారమే వారికి ఇవ్వండి అన్నప్పుడు మరి ఆ 10 రోజులలో వారు దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలకు వారి ముఖంలో ఎటువంటి నీరసం కానీ మరి ఎటువంటి సౌందర్య లోపం కానీ లేకుండా చూచి వారు అత్యధికంగా ఆశ్చర్యానికి లోనై ఉన్నారన్నమాట. అంతేకాదు ప్రభు ఈ 10 రోజులలో వారు దేవునితో మాట్లాడుట, వారు దేవుని దగ్గర చేసిన ప్రార్థనలు దేవుడు వారికి ఏమి ఇచ్చాడంటే జ్ఞానమును, సకల శాస్త్ర ప్రవీణత, వివేచనను వారికి అనుగ్రహించి ఉన్నాడు. మరి దానియేలు ఏంటంటే మరి ఎటువంటి దర్శనమునకైనాను మరి ఆ యొక్క స్వప్న భావములు గ్రహించు తెలియగలవాడై ఉన్నాడంట. 1 వచనంలో మరి ప్రభు మరి ఆయన ఫాస్టింగ్లో ఉన్నాడనమాట. మనం రకరకాలుగా ఉపవాస ప్రార్థన చేయొచ్చు. కొంతమంది మార్నింగ్ ఉపవాస ప్రార్థన చేస్తారు, కొంతమంది మధ్యాహ్నం నుంచి ఉంటారు, కొంతమంది రాత్రి కూడా ఉపవాస ప్రార్థన చేస్తారు. అయితే అది వారి శరీరానికి సంబంధించింది, వారి ఆరోగ్యాలకు సంబంధించింది. కాబట్టి మీరు ఏ రకంగా దేవునికి ఉండాలనుకుంటున్నారో ఆ విధంగా ఉండి, కానీ నిత్యం దేవునిలో మాత్రం ఉండాలి. మీరు వాక్యం తప్పక చదవాలి, ప్రార్థన తప్పక చేయాలి. ప్రార్థన చేయాలంటే దేవునితో మీరు ఎప్పుడైతే ఫాస్టింగ్లో ఉంటామని ఒప్పుకుంటున్నారో ఆ క్షణం నుంచి మీరు ఫాస్టింగ్ వదిలేసే క్షణం వరకు కూడా, మీరు ఎన్ని రోజులు ఫాస్టింగ్లో ఉంటున్నారో కూడా అప్పటి వరకు మీరు దేవునితో ప్రతి క్షణం మాట్లాడుతూనే ఉండాలి. అయితే ఎప్పుడైతే మీరు దేవునితో మాట్లాడుతుంటారో మీకు కావాల్సిన ప్రతి సమస్యకు సమాధానం వస్తుంది. మీరు ఏదైతే వెతుకుతున్నారో అది దొరుకుతుంది. మీరు అడిగింది మీ దేవుడు మీకు ఇస్తాడు. మీకు కావాల్సిన ప్రతి స్వస్థత మీకు ఇస్తాడు. అద్భుత కార్యము జరిగిస్తాడు, ఆశ్చర్యకార్యములు జరిగిస్తాడు. మీకు రావాల్సిన ప్రతి మేలులు మీ మీద కుమ్మరించబడతాయి, ప్రతి ఆశీర్వాదం మీ మీద కుమ్మరించబడుతుంది. మీ తల మీద అభిషేకం నిల్పబడుతుంది. మీ తరతరాలు ఆశీర్వదించబడతాయి. అంతేకాదు మీరు ఎవరి కోసం అయితే ప్రార్థన చేయించున్నారో వారందరూ కూడాను ఆశీర్వదించబడతారు. మరి అట్లయితే 1 వచనంలో నియమించిన దినములు కాగానే, అంటే మరి ఏ పని కోసం అయితే వారు మరి ఆ యొక్క 10 దినాలు మేము ఇట్లనే ఆహారం తింటాము, మరి శాకాహారం తిని నీళ్లు మాత్రం తాగుతాము, మద్యపానం మేము ముట్టమని ఎవరైతే మరి ఆ యొక్క 10 రోజులు దానియేలు మరి ఆ యొక్క వేడుకను, ఆ యొక్క వారికి విన్నపాన్ని చేసుకున్నారో ఆ దినములైన తర్వాత నెబుకద్నెజరు అంటే ఎన్ని రోజులు, మరి 19 వచనంలో మరి నెబుకద్నెజరు మరి ముందుకి తీసుకొచ్చినమాట వారందరిని. ఎవరెవరైతే ఎంతమంది అయితే మరి సకల విద్య ప్రవీణత కలిగి, జ్ఞానము కలిగి, సౌందర్యం కలిగి, వారిలో ఎటువంటి లోపం లేని మరి వివేచన జ్ఞానం కలిగి ఎవరైతే ఎంతమంది అయితే ఆ యొక్క అక్కడ సేవకులు ఉన్నారో వారందరినీ రాజు సముఖంలోనికి తీసుకొని వచ్చారన్నమాట. అందులో కొంతమంది ఎవరంటే మరి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య, అంటే వీరికి మరి ఆ యొక్క నపుంసకుల అధిపతి ఒక పేర్లు పెట్టి ఉన్నాడు. అదేంటంటే బెల్తెషాజరు, మరి షద్రక్, మేషక్, అబేద్నెగో అని ఈ నలుగురు
మరి ఇట్లాంటి వారు ఎవ్వరు కూడా లేరంట. అంటే వారు కోరిన ఆహారం వారు మరి అపవిత్రమైన ఆహారం వారు ముట్టలేదు కాబట్టి దేవుడు వారిని ఆశీర్వదించి, మరి ఆహార పానీయాలు వారు అపవిత్రమైన ఆహార పానీయాలు వారు ముట్టలేదు కాబట్టి దేవుడు వారిని ఆశీర్వదించి, వారు నిత్యం వారు దేవుడితో మాట్లాడుతున్నందుకు వారికి జ్ఞానమును వివేచనను గొప్ప దర్శనములకు భావము చెప్పే శక్తి గల వారినిగా తీర్చిదిద్దాడు యేసు ప్రభు. అయితే రాజు సముఖంలో వారు నిలిచి ఉన్నప్పుడు అత్యధికంగా వారి ముఖములు వెలిగిపోవచ్చున్నాయంట. అంటే అత్యధికంగా వారి యొక్క సామర్థ్యము, వారి యొక్క తేజస్సు ఆ యొక్క నెబుకద్నెజర్కి మరి కనిపిస్తుంటుండగా, మరి 1వ అధ్యాయం 20వ వచనంలో రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యమంతటా నుండు శకునగాండ్రును గాఢ విద్య గల వారందరికంటను 10 అంతలు శ్రేష్ఠులని తెలుపబడను. అయితే మరి అక్కడ మరి ఆ యొక్క రాజు సముఖంలో ఎవరెవరైతే ఎంతమంది అయితే నిలబడ్డారో వారందరూ కూడా మరి ఆహారం, మాంసంతో కూడిన ఆహారం తిన్నారు, ద్రాక్షరసం తాగారు. మరి వాళ్ళందరూ ఉన్నారు కానీ వారికి ఎటువంటి మరి ఇబ్బంది కలగలేదు. వారు ఎటువంటి భావాన్ని వారు తెలపలేదు. అయితే వారికి దేవుడు నెబుకద్నెజరుకు వచ్చిన కళను గురించిన భావాన్ని కానీ వాళ్ళు తెలుసుకోలేకపోయారు. అంటే మంత్రశుద్ధులే కానీ ఇంకెట్లాంటి ప్రయత్నాలు చేసినా కూడా వారికి నెబుకద్నెజరుకు వచ్చిన కళ గురించి కానీ, కళ యొక్క భావం గురించి కానీ ఇతరులు అంటే అందులో కల్దీయులు కూడా ఉంటారు, వారికి ఏమాత్రం తెలుపబడలేదు. అయితే మళ్ళీ ఇందులో 10 వంతులు శ్రేష్ఠులు అని దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు అంటే మరి బెల్తెషాజరు, షద్రకు, మేషకు, అబేద్నెగో అంటే దానియేలు, హనన్య, మరి తర్వాత మిషాయేలు, అజర్యా ఈ నలుగురు అంట చాలా తెలివిగలవారని, 10 వంతులు తెలివిగలవారని మరి రాజు వారు గ్రహించినారు. అయితే తర్వాత దానియేలు మరి ఒక కోరేషు మరి ఒక కాలం వరకు ఆయన జీవించున్నాడు. అయితే మరి ఇప్పుడు మరి అసలు ఏంటంటే 2వ అధ్యాయము 1వ వచనంలో అయితే అక్కడ ఏమని ఉందంటే నెబుకద్నెజర్ అనే ఒక రాజు, బబులోనికి సంబంధించిన రాజు, ఆయన ఒక కళ కన్నాడనమాట. ఆ కళ ఏంటంటే ఆ కళకి నిద్ర కూడా పట్టట్లేదనమాట. ఆయనకి నిద్ర కూడా పట్టలేదు. ఆ కళ నిమిత్తం ఆయన కలత పడ్డాడు, మరి దిగులు చెందుకున్నాడు, కృంగిపోయాడు, భయభ్రాంతులకు లోనయ్యాడు. దానికోసమే ఆ విధంగా నెబుకద్నెజరు జరిగినందుకు మరి ఆ రాజ్యంలో ఉన్న విద్యావంతులను, మరి ముఖ్యులను, మరి సకల విద్యా ప్రవీణత కలిగిన వారిని ఆయన తీసుకురావడం జరిగింది. అందులో దానియేలు, మరి హనన్య, మరియు మిషాయేలు, అజర్యా ఈ నలుగురు మాత్రం చక్కగా ఎంపికైన వారు. అయితే అందరూ ఉన్నారు కానీ అందులో ఈ నలుగురు మాత్రం దేవుని యొక్క శక్తిని పొందుకున్నవారు అనమాట. సకలమైన దర్శనములకు భావమును దాని కళను కూడా చెప్పశక్యమైన మరి సామర్థ్యాన్ని వారు యేసు ప్రభు యొద్ద నుంచి పొందుకున్నారు. అయితే 2వ అధ్యాయం 3వ వచనంలో రాజు వారితో, నేను ఒక కలగంటిని, ఆ కలభావం నేను తెలుసుకున్న వలననే నేను మనోవాకుల ముందు ఉన్నాననగా, అంటే ప్రభుకు ఒక కళ వచ్చింది. ప్రభు అంటే మరి ఆ యొక్క బబులోను రాజ్యానికి ప్రభు ఎవరంటే, అక్కడ రాజు ఎవరంటే నెబుకద్నెజర్ అనమాట. అయితే మరి ఆ కళ ఆ యొక్క కళ ఎప్పుడైతే ఆ కళ నెబుకద్నెజర్కు పడిందో ఆయన పూర్తిగా అప్సెట్ అయిపోయాను అనమాట. 2వ అధ్యాయము 5వ వచనంలో రాజు, నేను మరి ఆ యొక్క కళను మర్చిపోయినాను, మరి ఆ కళ యొక్క భావం కూడా మీరు తెలపాలి, కళ కూడా తెలపాలి అని ఆజ్ఞ ఇస్తాడనమాట. అయితే ఆ యొక్క ఆజ్ఞ ఏంటంటే, ఎవరైతే ఈ యొక్క కళను కానీ ఆ యొక్క కళను మరి దాంతోపాటు కళ యొక్క భావమును చెప్తారో వారికి దానములను, బహుమానములు, మహాఘనతయు నా సముఖములో నుందురు గనుక కళను దాని భావమును తెలియజేయనను. అయితే ఎవరైతే ఆ కళను చెప్తారో వారి యొక్క రాజ్యంలో ఒక ముఖ్యమైన ప్లేస్ ఇస్తారన్నమాట. ముఖ్యమైన ఆ యొక్క పొజిషన్ ఇస్తాడు. తర్వాత వారికి సకలమైన ఆ యొక్క ఆస్తిని, సగం ఆస్తిని, అట్లాంటి ఆఫర్స్ ఇస్తాడనమాట నెబుకద్నెజర్. మరి
ఇచ్చినప్పుడు ఆ యొక్క వాటన్నింటికి ఆశపడి గాడికి విద్యకు సంబంధించిన వారే కానీ, శుద్ర పూజలు చేసే వాళ్ళే కానీ, మాంత్రికులే కానీ, తాంత్రికులే కానీ, మరి వారందరూ వచ్చినా కూడా ఆ నెబుకద్నెజరుకు వచ్చిన కళను వారు చెప్పలేకపోయారు. దాని భావంను కానీ కళను కానీ ఏ విధంగా వారు చెప్పడానికి కానీ వారు దేవతల యొద్ద నుంచి వారు పొందుకోలేకపోయినారు అనమాట. కానీ ఇక్కడ మరి దానియేలు మరి 2వ అధ్యాయము 9వ వచనంలో కళను నాకు చెప్పుడి, అప్పుడు దాని భావను తెలియజేయటకు మీకు సామర్థ్యం కలదని నేను తెలుసుకోను. అయితే రాజు ఏమంటున్నాడంటే, ఫస్ట్ మీరు భావం తర్వాత చెప్తారు, కానీ అసలు నేను ఏం కలగన్నానో అది నాకు ముందు చెప్పండి. ఒకవేళ నేను నాకు వచ్చిన కళ ఏమిటో ఆ కళ మీరు నాకు చెప్పినట్లయితే మీరు నిజమైన భావం చెప్తారా అని నేను తెలుసుకుంటాను, నేను గ్రహిస్తాను అని అందరికీ చెప్తున్నాడు అనమాట నెబుకద్నెజరు. 2వ అధ్యాయము మరి దానియేలు 2వ అధ్యాయం 10వ వచనంలో ఇది భూమి మీద ఎవరు కూడా చెప్పజాలని మరి కల్దీలు శ్రీను దొండపాటి ప్రేజలాడండి హాయ్. అయితే మరి దానియేలు గ్రంథంలో మరి ఆ యొక్క కళ భావం కూడా మరి ఇది భూమి మీద ఎవ్వరు కూడా చెప్పజారు మరి అని కల్దీలు అంటారు అనమాట. కల్దీలు ఏమంటున్నారు, ఇది కళ ఎట్లా చెప్తారు, మరి భావం అంటే నువ్వు కళ చెప్తే భావం చెప్పగలుగుతాం, కానీ మరి ఆ యొక్క కళను ఎట్లా చెప్పగలుగుతాం మేము అని ఆ యొక్క కల్దీలు మరి అట్లా అంటుండగా, భూమి మీద ఏ మనుష్యుడు రాజు అడిగిన సంగతి చెప్పజాలడు అని మరి ఆ కల్దీలు అంటుంటుండగా 2వ అధ్యాయం 10వ వచనంలో అనమాట. మరి 2వ అధ్యాయం 11వ వచనంలో దేవదూతలు కాక మరెవ్వరునూ ఈ సంగతి తెలియజెప్పజాలరు, దేవతల నివాసములు మరి శరీరుల మధ్య ఉండవు కదా. అయితే వారికి ఆ యొక్క కళకు మరి కళ కానీ ఆ యొక్క కళ సామర్థ్యం కానీ చెప్పే శక్తి లేక వారు ఏమంటున్నారంటే ఆ యొక్క పిచ్చి మాటలు అనమాట, అంటే వ్యర్థమైన అపహాస్యమైన మాటలు మాట్లాడుతున్నారన్నమాట. కళ ఎవరు చెప్తారు, కళ చెప్పలేరు, కళే చెప్పనప్పుడు భావం ఎట్లా చెప్తారు, మరి ఆ కళ ఎవరు చెప్తారు, దేవతలు అయితే చెప్పగలుగుతారు, కానీ ఆ దేవతలు ఏమైనా మన మధ్యలో ఉండరా, మరియు దేవతలే వచ్చి నాకు సమాధానం చెప్తారా అని రాజుని ఇండైరెక్ట్గా వాళ్ళు చర్చించుకుంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు అనమాట. ఎవరైతే జ్ఞానులు ముఖ్యులు అని ఎంతమందిని అయితే తీసుకొచ్చి ఉన్నారో ఆ యొక్క రాజు సన్నిధికి ఆ కల్దీలలో ఉన్నవారు ఇలా మాట్లాడుతున్నారు అనమాట. అయితే 2వ అధ్యాయం 12వ వచనంలో రాజుకు కోపం వచ్చి బబులోని జ్ఞానులందరినీ సంహరించవలనని వారికి ఆజ్ఞ ఇచ్చాను. అయితే ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అనమాట. దేవుని యొద్ద మరి వారు ప్రార్థన చేయక, దేవునితో మాట్లాడకుండా వారు రాజు మరి వారికి ఇచ్చిన ఆ యొక్క భోజనములను మరి ఆ యొక్క పానీయములను తిని త్రాగి బాగా బలిసిపోయి మరి ఉన్నారు, కానీ ఒక్కరు కూడా వారి దేవతల యొద్ద నుంచి వారు ఈ కళను కానీ ఆ యొక్క కళభావాన్ని కానీ పొందుకోలేకపోయినారు అనమాట, మత్తులై ఉన్నారనమాట. కానీ దానియేలు శద్రకు మేషకు అబేద్నెగోలు మాత్రం వారు రాజు ఇచ్చిన ఆహార పానీయములను వద్దని చెప్పి ఓన్లీ శాకాహారమైన ఆహారం తీసుకొని, నీళ్లు మాత్రం శాకాహారం తీసుకొని వారు యేసు ప్రభు యొద్ద నుంచి చక్కని జ్ఞానమును దర్శనమునకు భావంని కూడా వారు పొందుకున్నారన్నమాట. చక్కని జ్ఞానాన్ని వారు పొందుకున్నారు. ఎందుకంటే వారు నిత్యము దీవారాత్రములు 3 సార్లు వారు ప్రార్థన చేసి, మరి ఒక దినంలో 3 సార్లు వారు ప్రార్థన చేసి నిత్యము ఆ యొక్క దేవుని నుండి ఆయన యొక్క వాక్యాన్ని, ఆయన యొక్క దర్శనాన్ని, ఆయన యొక్క ప్రతి మాటను వాళ్ళు నిత్యం ధ్యానిస్తూ దేవునితో మాట్లాడుతూ ఉండేవారు అనమాట. వాళ్ళు దేవునితో సావాసం చేసి ఉండేవారు కాబట్టి వారి యొక్క కళ యొక్క భావన తెలుసుకోవడానికి మార్గం ఉందన్నమాట. అయితే సుమతి ప్రేజలాడండి హాయ్. అయితే మరి ఆ యొక్క 2వ అధ్యాయం 13వ వచనంలో మరి ఆ యొక్క 12వ వచనంలో ఇట్లా మరి ఎవరైతే కల్దీలు మరి ప్రభు అంటే బబులోని యొక్క రాజుని ప్రభు అంటారు కాబట్టి ఆయన యొక్క వారిని రాజు అంటే ఎవరైతే అధిపతిగా ఉన్నారో వారిని అక్కడ ప్రభు అని పిలుస్తున్నారు. కాబట్టి ఆ యొక్క నెబుకద్నెజరుకి మరి కోపం వచ్చింది. ఎందుకంటే నేను ఇంత ఆహారం ఇచ్చి, ఇంత వారికి ఆల్కహాల్ ఇచ్చిన, వారికి ద్రాక్షరసం ఇచ్చిన, ఇంత చేసి మరి మాంసంతో కలిగిన భోజనాన్ని పెడితే కూడా వారు మరి నేను చెప్పిన ఆజ్ఞను తృణీకరించి మరి వారు వ్యసనపరులై ఉన్నారని మరి వారికి రాజుకు కోపం వచ్చి మిగతా కల్దీలందరినీ చంపేసేయని ఆజ్ఞ ఇస్తాడు. అయితే అప్పుడు వెంటనే 2వ అధ్యాయం 13వ వచనములో
జ్ఞానులు చంపవలసి ఉండగా వారు దానియేలును వారి స్నేహితులను చంపజూచిరి. అయితే మరి చంపాలన్నప్పుడు మరి వారు ఏం చేశారంటే దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నగో ఈ నలుగురు మనుషులు ఏం చేస్తారు, అబ్బా వీళ్ళు చంపేస్తారేమో అని చెప్పేసి అప్పుడు దానియేలు 2వ అధ్యాయం 14వ వచనములో మరి అప్పుడు దానియేలు దేహ సంరక్షకుల అధిపతియగు అర్యోకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తంగా మనవి చేశాను. అయితే మరి మేము ఎట్లా మరి మమ్మల్ని మాకు సంహారము కలగకుండానట్లు మేము ఏం చేయాలని చెప్పేసి దానియేలు మరి అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్న భావమును తెలియజెప్పుటకై అయితే మరి ఆ యొక్క కళ యొక్క దానియేలు మరి రాజు సన్నిధికి పోయి స్వప్న భావమును తెలియజెప్పుటకై తనకు సహాయము దయచేయమని రాజును బతిమాలను. అయితే మరి దానియేలుకి దేవుడి యొద్ద నుంచి మరి మాట వచ్చింది. ఎందుకంటే నిత్యము దానియేలు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ యొక్క మిగతా స్నేహితులు అంటే మరి షద్రక్, మేషక్, అబేద్నగోలు కూడా నిత్యము 3 సార్లు ప్రార్థన చేసి దేవునితో ప్రతిక్షణం ప్రార్థన చేసి ఆయనతో మాట్లాడుతూనే ఉన్నారు. ప్రభువా మరి మిగతా వాళ్ళు కూడా చనిపోకుండా నిమిత్తము, మేమును చనిపోకుండా నిమిత్తము, మరి మమ్మలను అగ్నిగుండంలో వేయకుండా నిమిత్తము మరి ఈ యొక్క మాకు సహాయం చేయి, మేము ఆ యొక్క కళను ఆ కళ యొక్క భావమును మేము చెప్తామని ఎవరైతే దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నగో అంటే మరి బెల్తషాజర్ అంటే దానియేలు, మరి అనన్య అంటే మరి షద్రకు, మేషక్ మరి అబేద్నగోలు, అజర్యా కూడా మరి వీరందరూ మరి దేవుని ఆ యొక్క నెబుకద్నెజరుకు ఒక ఆజ్ఞ పెట్టుకున్నారన్నమాట. ఒక లెటర్ పెట్టుకున్నారు. లెటర్ పెట్టుకున్నట్లయితే అప్పుడు 2వ అధ్యాయం 18వ వచనంలో ఆ కళ యొక్క మర్మం విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షం పొందు నిమిత్తమే ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించాను. మరి దానియేలు మరి అంత చేసి దానియేలు మరి మాకు కూడా ఒక అవకాశం అని మరి ఆ యొక్క అప్లికేషన్ పెట్టుకున్నానంట రాజుకి. మరి అధిపతి తీసుకెళ్ళి మరి ఇట్లా దానియేలు చెప్తానంటుండ్రు, మరి దానియేలు వారి స్నేహితులు చెప్తానంటుండ్రు మరి ఇట్లా అని ఆ యొక్క అధిపతి మరి ఆ యొక్క నెబుకద్నెజరుకు ఒక లెటర్ అప్లికేషన్ ఇచ్చుకున్నప్పుడు సరే మరి చూద్దామని చెప్పి అంతటా రాత్రి అందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడను. ఇది గొప్ప అద్భుతం అనమాట. ఇది మనము చిన్న సెంటెన్స్లో చదివితే ఇది విడిపోయేది కాదు. అయితే మరి దానియేలు 2వ అధ్యాయం 19వ వచనంలో చాలా ముఖ్యమైన మాట ఇది. ఏంటంటే ఆ యొక్క రాత్రి కాలమందును పగల కాలమందును అంటే ఉదయకాలం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు దేవునితో మాట్లాడి ఆయన ఒక పర్సన్కి తనకు సంబంధించింది కాకపోయినా కూడా ఇతరులకు జరిగిన ఆ యొక్క కళ దాని భావమును తెలుసుకునే శక్తిని దానియేలుకి ఇచ్చిన అనమాట. అప్పుడు ఒక అద్భుత కార్యం ఏంటంటే దానియేలు నిత్యం దేవునితో మాట్లాడి ఆ నెబుకద్నెజరుకు వచ్చిన కళ ఏందో, ఆ కళ యొక్క భావం ఏందో దానియేలుకు తెలుపబడింది అనమాట. అప్పుడు సరిపోను అయితే మరి జీసస్ అంటే వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే మరి 2వ అధ్యాయం 21వ వచనంలో ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉన్నాడు. అయితే జీసస్ చేతిలో మొత్తం ఏముందంటే గవర్నమెంట్ మొత్తం ఆయన చేతుల్లోనే ఉంది. ఎందుకంటే మనం ఆయన యొద్దకు వచ్చి ఆయనతో మాట్లాడి ఆయన చేయాలనే ఆ చేయమని చెప్పి ఆ మాటలేందో మనం ధ్యానించినట్లయితే మనం ఆ యొక్క గవర్నమెంట్ ఏందో ఆ గవర్నమెంట్ని దేవుడు ఎట్లా శాసిస్తాడో అన్నీ మనం తెలుసుకోగలుగుతాం అనమాట. ఈ యొక్క 2 అధ్యాయాల్లో ఉన్న గొప్ప మార్గం ఏంటంటే ఈ దేశమే మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో కూడా ఏం జరుగుతుందో దర్శనం ద్వారా నువ్వు చూడొచ్చు, ఆ దర్శనానికి భావం చెప్పొచ్చు. ఈ యొక్క ప్రపంచంలో ప్రతి ఒక్క దేశం మీద ఏ అధికారి ఏళ్తాడు, ఏ అధికారి మరి దించుతాడు, పూర్తిగా ఎక్కుతాడు దిగుతాడు అనేది పొజిషన్స్ అన్నీ కూడా ప్రభు చేతిలో ఉన్నాయి. కాబట్టి అటువంటివి నేను చేయ కార్యంలో మీరు కూడా చేస్తారని ఒక ఎగ్జాంపుల్గా దానియేలు ద్వారా మనకు బయలుపరిచిన గొప్ప అద్భుత కార్యం ఏంటంటే దానియేలు దర్శనమును అంటే కళ యొక్క భావమును మనకు వివరించాడు. కనుక అట్టి విధంగా మనం ఎవరైతే మరి దీవరాత్రంలో వారు
3 సార్లు వారు ప్రార్థన చేసి దానియేలు వాళ్ళ శద్రకు మేషకు అబేద్నెగోల వాళ్ళ విశ్వాసమును నమ్మకంతో మరి వారు ప్రార్థన చేసినట్లయితే, వారు వాక్యానుసారమైన ప్రార్థనతో దేవునితో మాట్లాడుతున్నట్లయితే వారికి అసాధ్యమైంది ఏది లేదు. ఎందుకంటే మన దేవుడు అసాధ్యమైన వాటిని మరి సాధ్యపరిచే దేవుడు కాబట్టి థ్యాంక్ యూ జీసస్. మరి 2వ అధ్యాయము మరి 22వ వచనంలో ఆయన మరుగుపరచు మాటలను మర్మములను బయలుపరచును. కనుక మరి మనము ఒక సంఘటన ఏంటంటే, ప్రభు సెలవిస్తున్న మాట ఏంటంటే, మనకు అసాధ్యమైంది ఏది లేదనేది మనం గ్రహించాలి. ఎందుకంటే మన దేవుడు అసాధ్యమైన కార్యములను సాధ్యపరిచే దేవుడు కాబట్టి దానియేలుకు ఎట్టి విధంగానైతే కలను దాని భావను బోధించాడో, మరి ఎవరైతే ఈ దానియేలు గ్రంథంని చదువుతున్నారో వారు ముఖ్యంగా గ్రహించవలసింది ఏంటంటే, దేవుడు సకలమైన విద్య మరి ప్రవీణతను కలగజేసి జ్ఞానమునిచ్చి వారికి సామర్థ్యంనిచ్చి వారికి తెలివితేటలనిచ్చి మరి వారికి సమస్తమైన ఆశీర్వాదాలతో వాళ్ళని నింపుతాడు. కనుక మరి యొక్క వాక్యములో మరి దేవుడు మనం ఏం అడుగుతున్నామో గొప్ప మర్మములను కూడా మనకు బోధించగలిగే శక్తి కలిగిన దేవుడు. 2వ అధ్యాయము మరి 23వ వచనములో రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసిద్దు అని దానియేలు మరలా చెప్పాను. అయితే ఇదంతా ప్రభు దేవుడు మరి వారికి తెలియజేసిండు. 2వ అధ్యాయం 24వ వచనంలో నేను ఆ కలభావను రాజునకు తెలియజేస్తున్నాను. అయితే మరి దానియేలు అంటున్నాను అనమాట. దానియేలు రాజు సముఖంలో ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చను. రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గాడి విద్య గలవారైనను శకునగాండ్రైనను జ్యోతిష్కులైన తెలియజెప్పజాలరు. మరి ముందే మనము ఆ యొక్క మొదటి అధ్యాయంలో కూడా మరి చెప్పినాము. ఆ యొక్క అసంభవం అంట, కల్దీలు వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఈ దేవతలు ఎవరైనా చెప్తారా ఈ కళల గురించి? ఆ దేవతలు ఏమైనా మన మధ్యలో ఉన్నారా? అది దేవత చెప్తారు కానీ ఆ దేవతలు మన దగ్గర లేరు అని వాళ్ళే ఒక మాటని అంటున్నారన్నమాట. అట్లాంటి అంటే ఎవరు కూడా చెప్పలేంట, జ్ఞానం చెప్పలేంట, గాడి విద్య చేసే వాళ్ళు చెప్పలేంట, శకునగారు చెప్పలేంట, జ్యోతిష్యులు చెప్పలేదంట. కానీ వీళ్ళందరూ చెప్పని గొప్ప అద్భుతమైన మరి ఆ యొక్క గొప్ప కళను, ఆ యొక్క కళ యొక్క భావమును మన గొప్ప భయంకరుడైన మరి సర్వోన్నతుడైన మన దేవుడైన యేసుప్రభు మరి దానియేలుకు ఆ యొక్క కళను బోధించినాడు. ఆ యొక్క కళను బోధించి కళ యొక్క భావమును కూడా మరి ఆయన తెలియజెప్పడం అయింది. అయితే మర్మములను మరి బయలుపరచగల దేవుడు పరలోకమందున్నాడు. అయితే ఆయన ఎవరంటే యేసుప్రభు అనమాట. అంత దినముల యందు కలగబోవుదా అని ఆయన రాజుకు నెబుకద్నెజరుకు తెలియజేశాను. అంటే ఇప్పుడు ఇందాక కళ యొక్క భావం అనమాట. అంటే ఆయన స్టార్టింగ్లో ఒక మాట చెప్తున్నాను, మరి దయచేయండి మరి మా దేవుడు మరి నేను నమ్మిన గొప్ప దేవుడు ఒక మాట చెప్పిండు. నీకు వచ్చిన కళ ఎట్లాంటిదంటే రాబోయే అంత్య దినములలో కలగబో దాని గురించి నెబుకద్నెజర్ రాజా నీకు ఇట్లా దేవుడు అట్లా కళ చూపించిండు మరి అని 2వ అధ్యాయం 29వ వచనంలో మరి రాజా ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏం జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనోచింతగల వారై ఉన్నగా. అంటే ఒక మాట మనం గ్రహించాలి, ఈ మాట చాలా ఇంపార్టెంట్. మరి దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 29వ వచనంలో రాజట ఆయన పడుకునేటప్పుడు మరి నా తర్వాత ఏం జరుగుతుందో ఏమో, మరి అసలు ఏం జరుగుతుందో ఏమో అని ఆలోచించుకుంటూ పడుకున్నాడంట. మనం కూడా పడుకునేటప్పుడు ఏం ఆలోచిస్తామో దాని గురించి ఎక్కువగా కలలు పడే అవకాశం ఉంటుంది. మనం అందుకనే మనం రాత్రి పడుకునేటప్పుడు చాలామంది బుక్కులు చదివి పడుకుంటారు. మరి ఆ బుక్కులు కూడా మంచి బుక్స్ అయి ఉండాలి, మంచి తెలివికి సంబంధించినవి, మంచి మరి జ్ఞానములకు సంబంధించిన బుక్కులు చదువుకోవాలి. అంతేగాని మరి వ్యసనాలకు సంబంధించిన బుక్కులు చదివి మైండ్ ఖరాబ్ చేసుకోవద్దండి. మరి మీరు ఎప్పుడైతే చదువుకునేటప్పుడు బైబిల్ చదివి ఆ యొక్క మంచి జ్ఞానములకు సంబంధించిన ఆ యొక్క మాటలను చదివినట్లయితే, నేర్చుకున్నట్లయితే దేవుడు మీకు దాని విషయమే. అంతేకాదు మీరు నెబుకద్నెజర్ ఎటు విధంగానైతే నా తర్వాత ఈ రాజ్యం ఏమైపోతుందో, నా తర్వాత ఎవరు వస్తారో, ఎట్లా ఉంటుందో అని ఎట్లాగైతే మరి నెబుకద్నెజరు నిద్రపోవడం వల్ల దాని విషయమే కళ వచ్చిందో, మనం కూడా మరి మనం ఆలోచనలు ఎట్లా ఉన్నాయనేది మనం ఒకసారి గ్రహించుకోవాలి. చాలామంది ఆ కళలు పడ్డందుకు దానివల్ల వారు చింతించి భయభ్రాంతులకు లోనయ్యే అవకాశం ఉంటుంది. కానీ మనం పడుకునేటప్పుడు పీస్ఫుల్గా
మరి ఒక మంచి జరగాలనే ఆలోచనతో మనం పడుకున్నట్లయితే దాని విషయమే నీకు సమాధానం కలుగుతుంది. మరి మర్మములను బయలుపరచువాడు కలగబోదాన్ని మీకు తమరికి తెలియపరచను. అంటే దేవుడు ఏం చేసిందంటే మన నెబుకద్నెజరు పడుకునేటప్పుడు మరి ఆయనకు ఒక కళ వచ్చింది. ఆ కళ ఆయన దేని గురించి ఆలోచిస్తూ పడుకున్నాడో దాని గురించే ఆయన కళ వచ్చింది. దేని గురించి ఆలోచించిందంటే ఆయన రాజ్యంకు ఆయన తర్వాత ఎవరు వస్తారో, మరి ఎట్లా ఉంటుందో రాజ్యం అనే దాని గురించి ఆలోచిస్తూ పడుకోవడం వల్ల ఆ కళ వచ్చింది. మరి ఆ యొక్క రాజు ఆ కళలో బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడదంట. మరి 2వ అధ్యాయం 31వ వచనములో ఆ గొప్ప ప్రతిమ మరి ప్రకాశమును భయంకరమునైన రూపము గలదై తమరి ఎదుట నిలిచింది. అయితే ఆ రాజుకు ఎట్లా కళ వచ్చిందంటే చాలా ఘోరంగా, చాలా ఎత్తుగా అనమాట. ఎత్తుగా మరి భయంకరంగా ఆయనకి అది కనపడ్డదన్నమాట. ఏదైనా మనకు చిన్న నీడ కనిపిస్తేనే మనం భయపడతాం. రాజుకి అట్లాంటి కళ వచ్చినప్పుడు ఆయన మనోవ్యాకులత చెంది ఉన్నాడు అనమాట. భయపడిపోయాడు. భయంకరమైన ఈ కళ వచ్చింది ఏంది, ఏం జరుగుతుంది, నాకు అసలు నాకేమన్నా హాని ఉందా, నా వాళ్ళకి ఏమైనా హాని ఉందా, మరి ఈ రాజ్యానికి ఏమైనా హాని ఉందా, ఏం జరుగుతుంది ఇది అనేది ఆయనకు అర్థం కాలేదన్నమాట. అందుకనే ఈ యొక్క ప్రకటన ఇచ్చిండు. రాజ్యంలో ఉన్న ఎవరైనా మరి ముఖ్యులయండి, సామర్థ్యం కలిగిన వారయండి, సౌందర్యం కలిగిన వారయండి, జ్ఞానం కలిగిన వారయండి, సకల విద్య ప్రవీణత కలిగిన వారై ఉండి వారు ఏ లోపం కలిగిన వారై ఉన్నట్లయితే వారిని అందరినీ తీసుకురమ్మన్నాడు. అందులో మరి మరి అందరికీ అటువంటి ఆహార పదార్థాలు ఇచ్చి మంచి మంచి ఆహార పదార్థాలు మరి ద్రాక్షరసం ఇచ్చినా కూడా వారు పొందుకోలేకపోయినారు. కానీ మన దేవుడు గొప్పవాడు. యేసు ప్రభువు మరి దానియేలుకు, మరి హనన్యాకు, మిషాయేలుకు, అజర్యాకు మరి గొప్ప శక్తిని ఇచ్చాడు. ఎందుకంటే వారు రోజుకి 3 సార్లు ప్రార్థన చేసేవారు. ఆ 3 సార్లు కూడా దేవునితో మాట్లాడేవారు. ఎట్లా మాట్లాడేవారు అంటే ప్రార్థన చేసేవారు, దేవునితో మాట్లాడేవారు. నేను మళ్ళీ చెప్తున్నా, మాట్లాడుటే దేవునికి ప్రార్థన. నేను అంటే మనం మాట్లాడాలి, దేవునితో ప్రతి విషయమే మాట్లాడాలి, దేవుని విషయం ప్రతి విషయం మాట్లాడాలి. ప్రార్థన అంటే మాట్లాడటనే. ఒక మనిషితో మనం ఎట్లా మాట్లాడతామో దేవునితో కూడా ఆ విధంగానే మాట్లాడినట్లయితే నీ ప్రతి మాటకు సమాధానం వస్తుంది. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన. అయితే మరి అందులో ఏమేమి వచ్చిందో చూద్దాము. మరి ఇక్కడ బయలుపరచబడింది. తల భాగం అంట బంగారముతో పూస్తుందంట. మరి యొక్క భుజము మరి ఛాతి భాగమేమో వెండితో ఉందంట. ఉదరము మరియు మరి యొక్క తొడ భాగము ఇత్తడితో ఉన్నది. మోకాళ్ళు ఇనుముతో ఉన్నాయి. మరి ఈ యొక్క యాంకిల్స్ మరి యొక్క పాదాలు కూడా మట్టి ఇనుముతో కలిపి ఉందంట. మీరు మళ్ళీ చెప్తున్నాను, తల భాగమేమో గోల్డ్ తోటి ఉంది. ఈ భుజాలు మరి యొక్క ఛాతి భాగమేమో వెండితోటి ఉంది. ఉదరము తొడ భాగము ఇత్తడితోటి ఉన్నది. మోకాళ్ళు ఇనుముతోటి ఉన్నవి. అయితే ఇందులో గొప్పగా మీరు ఒక వివరణ చేసుకోవాలి. తలలో ఉన్నదంతా మరి గోల్డ్ తోటి దేవుడు పోల్చి ఉన్నాడు. అంటే మన ఆలోచనలు కూడా బంగారం లాగా ఉండాలి. మన ఆలోచనలు ఎప్పుడైనా సరే. మరి మట్టి ఇనుము కలిసి ఉందంట. పాదాలు, యాంకిల్స్, పాదాలు కలిపి. అయితే ఎప్పుడైతే ఆ యొక్క ప్రతిమ కనపడదో అట్లాంటి ప్రతిమ కనిపించినమాట. ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క థింగ్స్ తోటి, అంటే గోల్డ్, వెండి, తర్వాత ఇత్తడి, ఇనుము, మట్టి ఇనుముతోటి కలిసి ఉన్నట్టుగా ఆయనకు ఒక ప్రతిమ కనిపించింది. తర్వాత ఒక స్టోన్ కనిపించింది. అంటే చేతి సహాయము లేని ఒక రాయి కనిపించింది అన్నమాట. ఆ రాయి కూడా రాయి తగిలి అది పూర్తిగా ఎంత ఎత్తున ఉన్న భయంకరమైన ప్రకాశమైన ఆ వెండి, ఇత్తడి, బంగారము, ఇనుము తో కలిసి ఉన్న ప్రతిమ కూలిపోవడం జరిగిందంట. అట్లాంటి కళ మరి నెబుకద్నెజరుకు వచ్చింది. మరి ప్రతిమను విరగొట్టిన రాయి సర్వభూతలమంతా మహాపర్వతమైన. ఎప్పుడైతే ఆ రాయి ఆ ప్రతిమకు తగిలిందో, ఆ ప్రతిమ కింద పడిపోయి ఆ రాయి అంట, ఆ యొక్క రాయి ఏదైతే అక్కడ తగిలిందో అది గొప్ప పర్వతం లాగా మారిపోయిందంట. అయితే మరి ఇంకోటి ఏంటంటే ఈ యొక్క కళ మరి దానియేలుకు ఇట్లాంటి అద్భుతమైన కళ దానియేలుకు ఎట్లా బయలుపరచబడిందంటే, నిత్యము ఆయన ప్రార్థన చేసేవాడు. రోజు 3 సార్లు ప్రార్థన చేసేవాడు. మరి ఆయన నిత్యము దేవునితో మాట్లాడేవారు. ఆయన మత్తు పదార్థాలు తీసుకోకపోయేది. దేవుని దగ్గర ఆయన జ్ఞానమును, దర్శనమును, కళ యొక్క భావమును, మరి జ్ఞానమును, సామర్థ్యమును అడిగి ఉన్నాడు. కాబట్టి
దేవుడు ఆయనకి ఇవన్నీ ఇచ్చి ఉన్నాడు. దేవుడు అట్టి విధంగా మనకు కూడా ఇస్తాడని ఈ యొక్క లేఖనములలో రాయబడి ఉన్నది. అయితే మనం గ్రహించాలి, ఆ రాజ్యము దాని పొందిన వారికి కాక మరెవరిని చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగలగొట్టి నిర్మూలము చేయొచ్చు, కానీ అది యుగముల వరకు నిల్చును. అయితే ఆ రాజ్యం అంటే ఏంటో తెలుసా? స్టోన్ రాయి అంటే దేవుడు. ఆ దేవుడు ఏం చేసిందంటే ఆ బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, మట్టి, ఇనుము ఉన్న ప్రతిమ ఉంది కదా, అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క రాజ్యాలకు సంబంధించినవి. ఒక్కొక్క రాజ్యంలో ఉన్న అధికారులకు సూచన అనమాట అవన్నీ. అయితే అవన్నీ ఒక్కొక్కటిగా కూలిపోవడం జరుగుతుంది. కాబట్టి ఆ తర్వాత పూర్తిగా ఆ యొక్క ప్రతిమ కూలిపోయిన తర్వాత ఏదైతే ఆ స్టోన్ అనేది ఉందో అది గొప్ప పర్వతంగా అంటే మారిపోయిందో, అంటే అది దేవుని రాజ్యంగా మారబోతుంది అనమాట. ఈ యొక్క అంటే మీకు ఎట్లా చెప్పాలి, నామకే వాస్తే ఉన్న రాజ్యాలు అనమాట. అంటే నామకే వాస్తే అంటే ఒక నీతి, నిజాయితీ, సత్యము, ధర్మము ఇలాంటివి ఏమీ లేక అంత అన్యాయంతో ఉన్న రాజ్యాలన్నీ ఏం చేస్తాడంటే దేవుడు తన చేతి సహాయం లేకుండా పూర్తిగా దాన్ని నిర్మూలం చేసేసి ఆయన రాజ్యాన్ని నిలబెడతాడనేది గొప్ప మర్మము. 2వ అధ్యాయం 44వ వచనంలో ఇది గొప్ప మర్మము. మరి ముందు జరగబో సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. 2వ అధ్యాయం 46లో రాజు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేశాను, కళభావము 2 చెప్పినాను. అయితే ఒక రాజు మరి ఆయన ఎప్పుడు ఆయన ఎదుట ఇతరులు సాష్టాంగ నమస్కారం చేస్తారు, కానీ రాజే పోయి దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేసినట. ఎందుకంటే ఒక రాజుకు ఉండాల్సిన అధికారాలు, ఆ యొక్క అర్హతలు, మరి రాజుకు ఉండాల్సిన అర్హతలు అన్నీ దేవుడైన యేసు ప్రభు దానియేలుకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి అంటే కళ యొక్క భావమును నెబుకద్నెజరు యొక్క రాజ్యంలో ఉన్న ఏ ఒక్కరైనను, శకునకాండ్రైనను, గాడి విద్య వారైనను, ఎటువంటి మరి మంత్రశుద్ధులైనను ఎవ్వరు కూడా శాస్త్రులైనను ఎవరు కూడా వివరించలేని ఆ కళ యొక్క భావమును దానియేలు యొక్క యేసు ప్రభు, దానియేలు యొక్క దేవుడు, నా దేవుడు, దానియేలు యొక్క దేవుడు తెలియపరచెను. కనుక మనము గ్రహించవలసింది ఏంటంటే దేవుడు నీకు కూడా ఇటువంటి శక్తిని ఇస్తాడు. దేవుడు నీకు కూడా ఇటువంటి శక్తినే ఇచ్చి ఉన్నాడు. నువ్వు దాన్ని ధ్యానించి ఉన్నట్లయితే ఈ శక్తిని నీవు మరి బయలుపరచగల శక్తి గల ఈ యొక్క నీలో ఇంత గొప్పటి జ్ఞానం ఉంది అని దేవుడు బయలుపరుస్తున్నాడు. కాబట్టి నువ్వు దాన్ని బయటకు తీసినట్లయితే ఈ ప్రపంచం నీ చేతిలోనే ఉంది. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి అధికారి మరి దేవుడు నిర్మించి ఉన్నాడు. కాబట్టి ప్రతి అధికారి దించుటయు, ప్రతి అధికారిని ఎక్కించుటయు దేవుని చేతిలోనే ఉన్నది. కాబట్టి నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఏ అధికారి ఈ భూ ప్రపంచం మీద నిలబడవలసి ఉన్నదో ఆ అధికారిని నువ్వు ప్రార్థన చేస్తే వారినే నిలబెడతాడు ప్రభువు. మరి అంతేకాక ఎవరైతే నీతిని, సత్యాన్ని, దేవుని రాజ్యాన్ని నిలపాలని మరి తాపత్రయపడతారో వారిని నిలపాలని నువ్వు ప్రార్థన చేసుకో, అది జరుగుతుంది తప్పక. అంతేకాదు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు నువ్వు జరిగించాలని, నేను నీతిని, రాజ్యాన్ని వెతుకుతానని నువ్వు ఎప్పుడైతే దేవుని ఎదుట ఒప్పుకుంటావో ఆ కార్యం నిత్యంగా నిలబడేటట్టుగా దేవుని ఆశీర్వదిస్తాడు. మరి 2వ అధ్యాయము 47వ వచనంలో ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివి, నీ దేవుడు దేవతలకు దేవుడును, రాజులకు ప్రభువును, మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అయితే నువ్వు ఇతరులకి సువార్త ప్రకటించేటప్పుడు నువ్వు వారిని మారమనే కానీ వారిని ఒత్తిడి చేయడమే కానీ ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు ఏవి చేయొద్దండి. నువ్వు ఇతరులను ప్రేమించినట్లయితే దేవుడే నీ లోపల వారికి కనపడతాడు. నువ్వు ఇతరులకి నువ్వు దయ చూపినట్లయితే దేవుడే నువ్వు వారికి కనబరచబడతాడు. కాబట్టి ఎవరిని కూడా ఎటువంటి ఒత్తిడి చేయదండి. మరి ఎవరికైతే సాధ్యమైతే వారు బాధలో ఉంటే వారిని ఆదుకోండి, మరి వారి కోసము ప్రార్థన చేయండి. మరి అత్యాగ్రహం కలిగి వారి మీద తిట్టడమే కానీ వారిని అలాంటివి ఏం చేయదు. ప్రతి మనిషిని ప్రేమించండి. దేవుడి దగ్గర మనము ప్రతిదీ విజయం పొందుకోవాలంటే ఒక ప్రేమతోనే సాధ్యం. మరి నెబుకద్నెజర్ని మరి దేవుడు నమ్మిన వాడు కాదని దానియేలు మరి
వదిలేసినట్లయితే దానియేలును దేవుడు మరి నెబుకద్నెజరు లెక్క చేసేవాడు కాదు, అక్కడికక్కడే ఖతం చేసేటోడు. కాబట్టి మనం అధికారులను మరి మనకన్నా ముందున్న వారిని ప్రతి ఒక్కరిని మనం మర్యాద ఇవ్వాలా, రెస్పెక్ట్ చేయాలి. తర్వాత మన పై అధికారులు ఎటువంటి వారైనప్పటికీ వారికి నువ్వు తప్పకుండా నమస్కారం చేయాలి, వారిని గౌరవించాలి, వారు చెప్పిన ప్రతి పని నువ్వు చేయాలి. ఆ చేసే పని నీకు ఇష్టం లేకపోతే ప్రభు దగ్గర గోజాడాలి. ప్రభు, నేను నిజాయితీగా ఉండాలనుకుంటున్నాను, సత్య మార్గంలో వెళ్ళాలనుకుంటున్నాను కనుక అది నా యొద్ద నుంచి తొలగించు, వారికి కూడా మారు మనసు కలగజేయమంటే దేవుడు ఆ మార్గాన్ని వేస్తాడు. అయితే దేవుడు మరి యేసు ప్రభు గొప్పవాడని ఎట్లా తెలుపబడుతుందంటే అది నిన్ను బట్టే తెలుపబడుతుంది. నీవు ఏ విధంగా ఇతరుల ముందు ప్రవర్తన చేస్తావో ఆ యొక్క ప్రవర్తనను బట్టి దేవుడు మరి వారికి కనబరచబడతాడు. దేవుడు వారి చేత కూడా సర్వజనుల చేత ఆయన మహిమపరచబడతాడు. మరి అందరూ కలిస్తేనే యేసుప్రభు, అన్యులే కానీ యేసుప్రభు నమ్మిన వారే కానీ అందరం కలిస్తేనే యేసుప్రభు. కాబట్టి మనము ప్రతి ఒక్కరికి మనల్ని మనం కాదు కానీ మనలో దేవుణ్ణి బయలుపరచబడుకోవాలి. అయితే నెబుకద్నెజర్ అంట ఏమన్నాడు చూడండి, నీ దేవుడు గొప్పవాడు, నీ దేవుడు దేవతలకే దేవుడు, రాజులకే ప్రభువు, బయలుపరచవాడు అంటే మర్మాలను బయలుపరిచే దేవుడు అని సెలవిచ్చుకున్నాడు అనమాట. అంటే దానియేలు చేసిన ఆ యొక్క అద్భుత కార్యం, అంటే దానియేలు చేత చేయబడిన ఆ యొక్క గొప్ప అద్భుత కార్యం ఏంటంటే మరి ఆయన వినయం కలిగి ఉన్నాడు. మరి చెడు లక్షణాలు, చెడుగా మరి తాగి వాగే వ్యక్తి కాదు కాబట్టి జ్ఞానంతో వివేచనతో ఆయన ముందుకు నడిచి ఉన్నాడు. మనం కూడా ప్రభువా మరి నాకు జ్ఞానాన్ని, వివేచనను, మరి తెలివిని ఇవ్వండి, మరి నాకు మరి చక్కని దానియాలు కలిగిన ప్రతి లక్షణాన్ని నాకు కూడా కలిగించండి తండ్రి. దేవునితో మాట్లాడడానికి నాకు సమయమును, సందర్భాన్ని, మరి వాటన్నింటిని నాకు అనుగ్రహించండి అని మీరు ప్రార్థన చేసినట్లయితే దానియేలు కలిగిన శక్తి దేవుడు మీకు ఇచ్చునుగాక. దేవునితో మాట్లాడిన దానియేలు అంట సంస్థానం అంతటికి అధిపతిగాను ఉండను, మిగతా స్నేహితులు విచారణకర్తలుగా నియమించబడను. థ్యాంక్ యూ జీసస్. మరి ఎవరైతే దానియేలుతో సావాసం చేసి ఉన్నారో మరి వారందరూ కూడా మరి దానియేలు యేసుప్రభు నమ్మిండు, ఆయనతో సావాసం చేసిన వాళ్ళు కూడా దేవుని నమ్మిండ్రు. వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తే ఆ యొక్క రాజ్యంలో ఏం జరగబోతుందో యేసుప్రభు ద్వారా బయలుపరిచిండ్రు. కాబట్టి ఆ యొక్క సింహాసనం ఎదుట మరి వారు అధిపతిగానున్నారు, రాజ్యానికి వారు ఒక అధికారిగానున్నారు. వాళ్ళ స్నేహితులు కూడా మరి అధికార పొజిషన్లో నిలబడ్డారు. కాబట్టి యేసుప్రభు నమ్మిన ఎవరు కూడా తక్కువ వారిగా ఉండరు, వారికి తలగానే ఉంటారు. కాబట్టి మరి మనమందరము ప్రభువా మరి ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని, ఈ దానియేలుకు సంబంధించిన దానియేలు గ్రంథంలో ఉన్న 1వ అధ్యాయం 2వ అధ్యాయాలు, ఈ 2 అధ్యాయాలు ఎవరైతే వింటున్నారో వారికి దానియేలుకు కలిగిన మరి మంచి ఆ యొక్క వివేచనను, వివేకమును, తెలివిని, జ్ఞానమును, మరి వారికి నీ యొక్క సామర్థ్యమును, వారికి మరి నీ యొక్క సన్నిధిలో నిలిపే శక్తి సామర్థ్యంలో నీతో మాట్లాడే ఆ యొక్క ప్రార్థన జీవితాన్ని వారికి కలగచేయమని, వారికి దర్శనంలను కలగచేయమని, కళలను కలగచేయమని, ఆ యొక్క దర్శనంలకు కళలకును చక్కని భావను వివరించే శక్తి సామర్థ్యాన్ని వాళ్ళు కలగచేయమని, అధికార పొజిషన్లో వారు నిలిచినట్లుగా వారిని ఆశీర్వదించమని యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. మరి ఎవరైతే శ్రీను గారు ఉన్నారో, మరి సుమతి గారు ఉన్నారో వారి కోసం నేను ప్రార్థన చేయించున్నారు. వీరు ప్రార్థన రిక్వెస్ట్లు ఏమి ఇవ్వకపోయినప్పటికీ తండ్రి వారికి సమస్తమైన మేలులు జరుగుట కొరకు మరి ఈ చాట్లోకి వచ్చినందుకు వారిని అవును తండ్రి నీ యొక్క ఆశీర్వాద కోసం, నీ నామాన్ని అవును తండ్రి ఘనపరచడం కోసం వారిని ఆశీర్వదించండి. వారికి కావాల్సిన ప్రతి ఒక్క అనారోగ్యం నుంచి సంపూర్ణమైన స్వస్థతను వారికి కలుగచేయండి. వారి ప్రతి అవసరాన్ని తీర్చమని యేసుని అవును తండ్రి యేసు యొద్దకు వచ్చి నీ అందు విశ్వాసంతో, నమ్మకతో ఉంటే ప్రతి ఆపద నుంచి విడిపించబడతామనే నమ్మకాన్ని వారికి కూడా కలుగచేయమని యేసు అతి పరిశుద్ధంలో గొప్ప సాక్షిగా వారిని నిలబెట్టమని యేసుక్రీస్తును ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసు రక్తమే జయం. అయిపోయింది.